ఈరోజు మాకు ఒక బూత్కు 10 మంది కార్యకర్తలే ఉన్నారు. సో ఇంకా భారతీయ జనతా పార్టీ సింపథైజర్లు, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క బూత్లో మాకు ఒక 300 నుంచి 400 మంది కార్యకర్తలు ఉన్నారు. సో టైం ఎప్పుడు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఓటేద్దామా అని ఆతృతగా ఎదురు చూసే ఓటర్లు మా బాచుపల్లిలో ఇప్పుడు ఉన్న 3-4 లక్షల ఓట్లల్లో 50% ఓటర్స్ ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది సార్ అంతమంది? అంటే మాకు భారతీయ జనతా పార్టీ మాకు రాష్ట్ర నాయకులు కొల్లి మాధవ్ గారు అని ఉంటుండే. మాకు కొల్లి మాధవ్ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆమె స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ని అందరిని గుర్తించి పార్టీ కార్యక్రమాలు చేయించి వాళ్ళకు పార్టీ ఐడియాలజీని వాళ్ళకు నేర్పించి పార్టీలో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు, వాళ్ళకి ఏదైనా పార్టీలో కార్యక్రమాలకి ఏదైనా అవసరం ఉన్నా దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎవరిని కలవాలి, ఎట్లా మూవ్మెంట్ కావాలని మాకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ప్రతి బూత్లో పార్టీ బలోపేతం అయ్యేటట్టు మేడం మాకు ఆమె ఉండి సపోర్ట్ ఉండి అక్కడ పార్టీ డెవలప్. బిఫోర్ కొల్లి మాధవ్ మేడం అక్కడ పార్టీ కొంతవరకు ఉంటుండే. ఆమె వచ్చిన తర్వాత మా నిజాంపేట్ సర్కిల్ ఇప్పుడు 4 డివిజన్లు అయినాయి. ఇంతకుముందు ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట్ అని చెప్పి 3 విలేజ్లు ఉంటుండే. ఆ ప్రాంతంలో ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది. ఒక్కొక్క దగ్గర మాకు 100+ కార్యకర్తలు, ఒక్కొక్క డివిజన్లో 100+ కార్యకర్తలు ఉన్నారు.